పాడదాం. బండారి పెట్టుకొని ఆడాలి ఇప్పుడు లేచి. అంతేనా? చలో. ఓ పిల్ల, అదే విధంగా మా సాక్షి రిపోర్టర్ అన్న జోనల్ అధ్యక్షుడు వచ్చిండు, జోనల్ ఇన్ఛార్జ్ సారీ, మా వెంకటన్నకు స్వాగతం సుస్వాగతం. రమేష్ వెంకటన్న చెప్పండి గట్టి ఒక్కసారి స్టేజ్ దద్దరిల్లాలే. వచ్చిన అటువంటి కళాకారులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉంది కుత్బుల్లాపూర్ గడ్డ. మరి దానిలో భాగంగానే ఈరోజు మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది, వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం. మీ కళాగలాలపై కాలు మోపినా, మీ అక్షరాలపై కక్ష గట్టినా, మీకే మెహరాలను మేము సైతమని తెలంగాణకై ముందు వరసలో నడిచి వచ్చిన మా విలేకరన్నల్లారా మీకు ఎందుకు పడినము అనంటే తెలంగాణ ఉద్యమం కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ ఎక్కడైతే న్యాయం జరుగుతుంది, ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది అని తెలుసుకొని తన కెమెరాలో బంధించేటువంటి గొప్ప చిత్రకారుడు విలేకరణ. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి మీరందరూ కూడా. పాటలు పాడతాం, అన్ని చేస్తూనే ఉంటాం. ఆడుదామా పాడదామా మీ ఇష్టం. ఎట్లా ఎట్లా చేద్దాం? పాడదామా? ఓకేనా? కలగన్నానే ఎల్లమ్మ, నేను కలగన్నానే ఎల్లమ్మ, నా కంటికి కనిపించినట్టు ఇంటికి నువ్వు వచ్చినట్టు కలగన్నానే ఎల్లమ్మ. కలగన్నానే ఎల్లమ్మ.
ఓకే ఓకే చప్పట్లు మేము ఆడినాం పాడినాం మీ చప్పట్లే ఏమున్నది ఉంటే వైకుంటాం లేకుంటే ఊకుంటాం ఆయంతలు వేసుకుంటే పని చేసుకొని బతుకుతాం చప్పట్లు కొట్టరా పట్టుకుని వస్తే పుణ్యానికి వచ్చినాయి చప్పట్లు పైసలా ఇట్లా టపా 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 అని ఇట్లా కొడితే ఏమవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది రక్తం సరఫరా అవుతుంది గుండెకు 10 ఏళ్ళు బతికేటోళ్ళు 20 ఏళ్ళు బతుకుతారు 20 ఏళ్ళు బతికేటోళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు ఇదే విషయం డాక్టర్ దగ్గరికి పోతే
ఈ కార్యక్రమానికి వారములో కళాకారుల దుముదాము గజల మానిటర్ గాజుల రామారంలో కళాకారుల జాతర గాజుల రామారంలో కళాకారుల జాతర కళాకారుల ఆట చూడరు వాళ్ళ గద్దెల సప్పుడు చూడరు కళాకారుల ఆట చూడరు వాళ్ళ గద్దెల సప్పుడు చూడరు వాళ్ళ గజ్జల చూడరు రగన్న అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఈ గాజుల రామారావు నుంచి ఒక అవకాశం రంగారెడ్డి జిల్లా పక్షాన రామోజీ ఫిలిం సిటీ ఇస్తే తప్పకుండా సారథిని గౌరవించి సక్సెస్ చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సలసాలు నిమ్మాలు ఆహా సలసాలు నిమ్మాలు సాలు నిమ్మాలే ఆహా సలసాలు నిమ్మాలు సాలు నిమ్మాలే నిమ్మలొల్ల రాజమ్మ సాలు నిమ్మాలే నిమ్మలొల్ల రాజమ్మ సరసాలు నిమ్మాలు సారొల్ల రాజే నిమ్మలోల రాజమ్మ సారొల్ల సారే నిమ్మలోల రాజమ్మ సలసాలు ఆహా సలసాలు సలసాలు నిమ్మాలు సాలు నిమ్మాలే నిమ్మలొల్ల రాజమ్మ ఆ సరసాలు నిమ్మాలు సారు నిమ్మాలే
రంగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చే మీకు మాపల్లి శంకర్ తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, మస్తు ఎనర్జీ ఇచ్చిర్రు వచ్చి లాస్ట్ లో, చాలా బాగుంది. సో అక్కలు కూడా డాన్స్ ఇరగదీసిర్రు. వాళ్ళురా యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా, విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి అనవాళ్ళు మీరురా. ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్న జవాబులతో ప్రణాళికలు చేసేటోళ్ళు, పత్తి పువ్వులై పాడెలు ఎక్కొద్దురా. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి వారానంత భుజాన మోసేటోళ్ళురా, విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. వివేకానందునికి అంతేకాదు, చిన్న చిన్న కారణాల చేత డ్రగ్స్ కు బానిసలై రాషి డ్రైవింగ్ చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువతను అడుగుతా ఉన్నా, మరణం అన్నిట మార్గం అయితే ఈ కుత్బుల్లాపూర్ గడ్డ నుండి మేము కళాకారులుగా అడుగుతున్నాం. చిన్న చిన్న కారణాల చేత చనిపోయే యువతను మాత్రమే అడుగుతున్నాం. మంచిగా చదువుకొని లాయర్లుగా, టీచర్లుగా, డాక్టర్లుగా ఈ సమాజానికి సేవ చేసే వాళ్ళని అడగలేం. ఎవరైతే చిన్న చిన్న కారణాల చేత చనిపోతారో వాళ్ళనే అడుగుతున్నాం. మరణం అన్నిట మార్గం అయితే, చావుతో అన్ని సాధ్యం అయితే, 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేచేద్దాం. తల్లిని పిల్లను గొడ్డు గోద, భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై సరాటం తిలకిద్దాం. బలిదానాలకు వరిగరుదాం. ఎందుకు చేస్తావు, ఎందుకు చేస్తావు తిరిగితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు, ఎందుకు చేస్తావు తిరిగితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. కడుపుల నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, వద్దనుకుంటే భరించనంటే పుట్టేవాడివని వసలు ఈ నిజం తెలుసుకోరా ఎవరు. ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుట సాగుతాడే సావాసం, నీ సంఖ్యలను విడిపించుట కొరకు చెయ్యర కనీస పోరాసం. ఎందుకు చేస్తావు, ఎందుకు చేస్తావు తిరిగితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని ఎందుకు చేస్తావు, ఎందుకు చేస్తావు తిరిగితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. చాలా మంది అనుకుంటారు పాట తర్వాత పోరాటం ఉంటుంది. దయచేసి పెద్దలందరూ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు వారికి అందరికి కూడా పేరు పేరున మా ఈ జాతర ఉత్సవ కమిటీ తరఫున సాదర ఆహ్వానం తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా కాస్త సమయాన్ని ఓపికను పెంచుకొని మాకు సహకరిస్తారని సవినయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్. తెలంగాణ కళాల వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మా నిస్సారణ నిలబడుతున్నాడా మన సామాజిక అంశాలు కూడా బోనాల పండుగలకు మాట్లాడుకోవచ్చు అనేది తమ్ముడు ఇప్పటిదాకా వాడు. మనం కూడా ఒక తెలంగాణ పాట పాడడం. తెలంగాణ గానం రతనాల వీణ
వీణనాదం సప్త స్వరాలు దోసిట పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలు దోసిట పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం కులల సింహము కొమరం భీము అడవి బిడ్డరాము పోరాటం అడవి బిడ్డరాము పోరాటం అడవి బిడ్డరాము పోరాటం బానిస బతుకుల రణ సంకేతం బందగి చిందగి చిందిన రుదిరం బందగి చిందగి చిందిన రక్తం బందగి చిందగి చిందిన రక్తం పాలకూర్తి ఐలమ్మ పౌరుషం తొట్టి కొమరయ్యది అమరత్వం తొట్టి కొమరయ్యది అమరత్వం తొట్టి కొమరయ్యది అమరత్వం 4000 రైతు బిడ్డల రక్త తర్పణం సాయుధ సమరం రక్త తర్పణం సాయుధ సమరం రక్త తర్పణం సాయుధ సమరం రాచరికానికి చరమ గీతము ప్రజాపాలనకు స్వాగతం తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలు దోసిట పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం సోమనాథుని భాగవతం భూమ్యరా పోతన సోమనాథుని బసవ పురాణం సోమనాథుని బసవ పురాణం సోమనాథుని బసవ పురాణం దాశరథి కాలోజి కత్తులు సుత్తాల హనుమంతు సుత్తులు సుత్తాల హనుమంతు సుత్తులు సుత్తాల హనుమంతు సుత్తులు తెలుత బండి గట్టిన యాదగిరి తిరునగరుల సాహిత్యపు సిరులు తిరునగరుల సాహిత్యపు సిరులు తిరునగరుల సాహిత్యపు సిరులు సినిమా పాటల ఊట ప్రజాకవులు తిరుగాడిన తోట ఉద్యమాలకి ముక్కు పూపరా తెలంగాణ తెలంగాణ గానం సప్త స్వరాలు దోసిట పట్టిన గోపుల గీతం తెలంగాణ గానం ఒట్టు కథకు ఇది పుట్టి నిల్లురా పేరని నృత్యం పురిటి గంటల పేరని నృత్యం పురిటి గంటల పేరని నృత్యం పురిటి గంటల సింధు యక్షగానం మధురం ధ్వని అనుకరణకు కీర్తి కిరీటం ధ్వని అనుకరణకు కీర్తి కిరీటం ధ్వని అనుకరణకు కీర్తి కిరీటం కోలాల శివ సత్తుల ఆటలు అసోయితుల ఆలువ పాటలు అసోయితుల ఆలువ పాటలు అసోయితుల ఆలువ పాటలు రమాస పొత్తు పొడుపుతో పల్లె పాట బతుకమ్మ ఆటలు పల్లె పాట బతుకమ్మ ఆటలు పల్లె పాట బతుకమ్మ ఆటలు సత్తుల పండుగ సత్తి ముద్దలు దసర చమ్మితో తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలు దోసిట పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం చారుమినారు కోలుకొండ మన కాకతీయుల కళా తోరణం కాకతీయుల కళా తోరణం కాకతీయుల కళా తోరణం లక్నవరము రామప్ప చెరువులు నల్లగొండ నాగార్జున సాగర్ నల్లగొండ నాగార్జున సాగర్ నల్లగొండ నాగార్జున సాగర్ ఆదిలాబాదు అడవి అందము నిర్మల్ బొమ్మల జలపాతాలు నిర్మల్ బొమ్మల జలపాతాలు నిర్మల్ బొమ్మల జలపాతాలు గోదావరి ఆ కృష్ణ పరుగులు కిన్నెర సారి వన్నెల నడకలు కిన్నెర సారి వన్నెల నడకలు కిన్నెర సారి వన్నెల నడకలు సిరులు గురిస పరిహారము కనులు సింగరేణి బంగారం తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలు దోసిట పట్టిన గోగు పూల గీతం తెలంగాణ స్వేచ్ఛ గీతం
చప్పట్లు కొట్టరా. అడగండి అమ్మాయినా అన్నం పెట్టరాట. ఏది అడగండి అమ్మాయినా అన్నం పెట్టరాట. పెట్టాలి. అందుకే అడిగి కొట్టించుకోవాలి. ఏంది చప్పట్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ జాతరకు విచ్చేసిన కళాకారులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ టైం కళాకారులందరూ ఏకమై ఇంత ఘనంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం. నేను అన్న వాళ్ళతో, గౌరీ శంకరన్నతో ఉద్యమాల టైంలో చిన్న పిల్లని అన్న వాళ్ళ చేతిలో పెరిగిన దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మీ అందరి బ్లెస్సింగ్స్ తోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అక్క మీ పాటల కోసం ఎంత మంది ఎదురు చూస్తుంటారు. నేను పాటలు స్టార్ట్ చేస్తే ఆగదు కాబట్టి అందరికి ముచ్చడా ఎప్పుడెప్పుడు వస్తుందా మా అక్క వీణక్క పాట ఎప్పుడు పాడుతుందా అని ఎదురు చూస్తుండ్రు. మీ అందరి కోసం ఇక్కడ చూడు ఎంత మంది జనాలు వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా పాడు. నీ పాట రావాలి, స్టేజ్ దద్దరిల్లిపోవాలి. చేద్దామా మరి? చలో షురు. ఎవరి వాడల్లాకెళ్ళినవే బామ, ఎవరి వాడల్లాకెళ్ళినవే బామ, ఎవరి వాడల్లాకెళ్ళినవే బామ, ఎవరి వాడల్లాకెళ్ళినవే బామ. ఒడ్లగట్టు పోసి రోగల్ల గచ్చబెట్టి, చాటాల చెరుగబెట్టి, ఓటాల గోడబెట్టి, జల్లేడ జాడల్లాకెళ్ళినవో నేను, జల్లేడ జాడల్లాకెళ్ళినవో నేను, జల్లేడ జాడల్లాకెళ్ళినవో నేను, జల్లేడ జాడల్లాకెళ్ళినవో థ్యాంక్ యూ. అలాగే బోనాల పండుగ అంటే పక్క బోనాల పాట పాడని ఉండదు కాబట్టి లస్కర్లో వెలిసిన రాణి, హైదరాబాద్ అమ్మ భవాని. లస్కర్లో వెలిసిన రాణి, హైదరాబాద్ అమ్మ భవాని. కోరి కొలిసే మూలే నీలవేణి, అమ్మ రావే పైనల్లి. కోరి కొలిసే మూలే నీలవేణి, అమ్మ రావే పైనల్లి. ఓ శక్తిశాలి శ్రీమత్కాళి, పూజేమో పసుపు పరాని. ఓ సుందరాంగి శ్రీకోమలాంగి పూల ఉయ్యాలలు పేమె తల్లి, అమ్మ రావే పైనల్లి. పూల ఉయ్యాలలు పేమె తల్లి, అమ్మ రావే పైనల్లి. చుట్టుముట్టు వందరవాడు నటాడరు మటాడినారు, తాడినారు కమ్మనిండా. నువ్వు కొలువు నువ్వు కొలువు నువ్వు కొలువు 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 తీరినావే బంగారు మైసమ్మ. నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. చుట్టుముట్టు వందరవాడు నటాడరు మటాడినారు, తాడినారు కమ్మనిండా. నువ్వు కొలువు నువ్వు కొలువు నువ్వు కొలువు 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 తీరినావే బంగారు మైసమ్మ. నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. కొలువు తీరినావే బంగారు మైసమ్మ. నిమ్మడలా నిమ్మడలా నిమ్మ నిమ్మడలా, ఓడ ఎత్తుకున్నదే గోలు
పచ్చి కొండ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరా. అదేవిధంగా యూట్యూబ్లో మీ అందరికీ తెలిసిన పాట పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలక అంటూ తెలంగాణ ప్రజల హృదయాలు దోచినటువంటి చెల్లె మమత కూడా ఇక్కడ ఇచ్చే చెల్లె గట్టిగా చప్పట్లు కొట్టాలి. వీళ్ళంతా కొల్లాపూర్ కళాకారుల బోనాల జాతరకి నన్ను ఆహ్వానించినందుకు దరువు అంజన గారికి అలాగే ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా కళాభివందనాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ తెలుసు కదా పేరుగల పెద్దిరెడ్డి. ఇంకో సాంగ్ కూడా తెలుసు, లగారే సౌండ్ సార్ అనుకుంటూ వచ్చేసినాం మరోసారి. Bye.
మళ్ళీ పాడతా, పెద్దవాళ్ళు మాట్లాడేది ఉంది కాబట్టి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ పాడతాం. థ్యాంక్ యూ చెల్లె. వీణకు అదేవిధంగా మమత చెల్లె. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సాల్మాన్ గారు, అలాగే మా నర్సన్న గారు, వేదిక పైన ఉన్న పెద్దలు మా నర్సిరెడ్డి గారు, అలాగే చైర్మన్ గారు, మా డిసిసి అధ్యక్షురాలు లక్ష్మి గారు, వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే మా జిల్లా వాడు గలం విప్పి పాట పాడితే ప్రజలంతా కూడా గుండెలో నుంచి కదిలి రావాల్సింది ఏదైనా కూడా. అలాంటి పాటలు పాడతారు మా వాడు. గర్వంగా చెప్పుకుంటున్నాను. నిజంగా కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చూసిన తర్వాత నేను ప్రొద్దున అనుకున్నాను, రాగలుగుతానా? నేనంతా కూడా మినిస్టర్ గారి కార్యక్రమంలో ఉన్నాం, ఇవాళ రాగలుగుతామా లేదా అనుకున్నాను. కానీ రాత్రి 2 గంటలకు ఇల్లు చేరినా కూడా ప్రొద్దున లేచి మళ్ళీ రావడం జరిగింది. నిజంగా కూడా కదిలేది కదిలించేది, పెనునిద్ర వదిలించేది కలలే అన్న సిసి గారి అక్షర సత్యాన్ని మనం ఇక్కడ చూడాల్సి వచ్చింది. ఇక్కడ ఇంతమంది కళాకారులు ఉంటే నిజంగా వీళ్ళని వదిలిపెట్టి పోవాలని లేకున్నా పోక తప్పదు. కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మీ ప్రతి ఒక్క కళాకారులకి, ఇక్కడ పాటలు పాడిన ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ, జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా కూడా కళాకారులకు మేమున్నామని, మేమందరం కూడా మీ వెనుక ఉంటామని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మీ అందరి తోడుగా ఉంటూ మీ అందరికీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, మరొకసారి కళాకారులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మీ గలం విప్పాలి, మీరు పాటలు పాడాలి, ప్రజలను ఉత్తేజం చేస్తూనే ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. ప్రజలలో ఉన్న నిరాశను, నిస్సులను పటాపంచలు చేస్తూ కూడా భావితరాలకు మీరు ఏమి ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వడానికి మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుతూ, మీ యువతరానికి మీరు ఆదర్శంగా ఉండాలి. మీరు పాడే ప్రతి పాట కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచి చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అంత దూరం వచ్చినందుకు ఆ యొక్క దేవి యొక్క కృప మీ పైన ఉండాలని కోరుకుంటూ, నిజంగా ఒక విషయం చెప్పాలంటే, ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టినాక మొట్టమొదటిసారిగా మా ఆప్త అన్న దగ్గరికి పోయి, కుత్బుల్లాపూర్లో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం మేము కళాకారులము, రాష్ట్రంలో మాకు ఎంత పేరు ఉండొచ్చు, కేంద్రంలో ఉండొచ్చు, కానీ ఎక్కడైనా లోకల్ కాబట్టి మేము ఇక్కడ లోకల్ బిడ్డలో మేము ప్రోగ్రాం చేసుకుంటామంటే అతి పెద్దగా మాకు దయ ఉంచి మా యొక్క తనని చూపు చూసి మమ్మల్ని సహకరించిన మొట్టమొదటి వ్యక్తి భూపతి అన్నకు చప్పలు గట్టి కొట్టాలి. నేను ఒక ప్రోగ్రాంకు మనం పోయినప్పుడు నేను పాట పాడిన తర్వాత అన్నాడు, నువ్వు అన్న ఫ్యూచర్లో ఏ ప్రోగ్రాం మొదలుపెట్టినా నా దగ్గరికి రా, నేను నా తోడుందని చెప్పిండు. అదేవిధంగా పోయినా అదేవిధంగా సహకరించిండు. ఈ యొక్క దిగ్విజయం లోపల అన్న పాత్ర కూడా ఉంటుందని చెప్తూ, ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం, జోల పాట పాడి అమ్మ పాట నేర్పెనా, ఊయలలో ఊపి నిన్ను ఊరడించెనా, అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయినా నా రచనే అమ్మ పాట రుణము తీర్చునా, ప్రజల కొరకు పాట
అదేవిధంగా మా సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్ర రగన్నను, అదేవిధంగా లక్ష్మక్క గారిని, పుష్పక్క గారిని ఒక నిమిషం ఉండవలసిన కోరుకుంటూ వారికి ఒక్క నిమిషం ప్లీజ్ హోల్డ్. దయచేసి కళాకారులందరికీ వేదిక మీద ప్రదర్శన సమయం ఉంటుంది, ఓకేనా? మంచిగా కడుపు నిండా ఆనందం తిని మనసు నిండా డ్యాన్స్ చేసుకోండి. దయచేసి అందరూ కూడా కళాకారులు కింది దిగాలి. పోతరాజుల విన్యాసాలు కూడా ఉంటాయి. దయచేసి టెన్షన్ పడవద్దు. ఇది అందరి వేదిక కాబట్టి ఇప్పుడు ఒక కూర్చోండి, మీరు కూర్చోండి. తర్వాత 2 నిమిషాలు పోతరాజుల విన్యాసం. చాలా మంది పెద్దలు వచ్చారు. సాటి
పాట, చీపురు గట్ట మీద పాట, మనం వేసుకునే కాళ్ళకు చెప్పు మీద పాట. మరి ఈ సంస్కృతి సంప్రదాయం ఉట్టి పడతా ఉంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. అరిచేతిలో సెల్లు, దాని చుట్టే ప్రపంచం. ఎటు జానడు ఉందని సెల్ ఫోను ప్రతి మనిషితోని పలికిస్తుంది అబద్ధాలను. ఎటు జానడు ఉందని సెల్ ఫోను, ఎటు జానడు ఉందని సెల్ ఫోను ప్రతి మనిషితోని పలికిస్తుంది అబద్ధాలను. ఎటు జానడు ఉందని సెల్ ఫోను. చిత్తు చేస్తానంటది. అట్లా ప్రతి సంస్కృతి మీద, ప్రతి వస్తువు మీద పాటలు కైగట్టినటువంటి నాటి తరం, నేటి తరం, తయారవుతున్న తరానికి ఈ కళాఖండాలు మరి వాళ్లకు ఉట్టిపడే విధంగా, భావి తరాలకు విడమర్చి చెప్పే విధంగా మన బోనాలకి ఇట్లుంటాయి, మన పీరీలకి ఇట్లుంటాయి, మన బతుకమ్మలకి ఇట్లుంటాయని ఈ కుత్బుల్లాపూర్ కళాకారులందరూ ఒక్కటై మరి ఈ సాంప్రదాయాన్ని దశ దిశలా చాటే విధంగా ప్రయత్నం చేసిన మీ అందరికీ, మీ కమిటీకి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. అన్న, ఇప్పుడు మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి మన కుత్బుల్లాపూర్ కళాకారులు ప్రతినిధులైనటువంటి, ముఖ్యంగా ఒకవైపు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చి మరొక వైపు కళాకారులకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద దిక్కులాగా వాళ్ళ సమస్యల మీద నిత్యం అప్పుడు ఇప్పుడు కొట్లాడుతున్నటువంటి దరువు అంజన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను మొదటగా తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో 2011 నుంచి ఇదే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఐడిపిఎల్ కాలనీలో నేను కూడా ఒక 7 నుంచి 8 సంవత్సరాలు ఉన్నా. తర్వాత నేను ఉప్పల్ వైపు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమము మన సంస్కృతి సాంప్రదాయాలను మరొకసారి కవులు, కళాకారులుగా ఈ ప్రపంచానికి చాటడం కోసము చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా అంజన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓకే, మీ అందరికీ తెలిసినటువంటి పాట. ఇప్పుడు ఇది పండుగ సందర్భం కాబట్టి పండుగలకు సంబంధించిన పాటనే పాడుకుంటూ, అరే నీ 6 గుర్రాలు, నా 6 గుర్రాలు, 12 గుర్రాల బండి పోతుంది, 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 12 గుర్రాల
ఈరోజు మమ్మల్ని కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి తరువంజనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కళాకారులు ఇదే ఐక్యతతోటి ఇలా కుత్బుల్లాపూర్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు ఇంకా ఇట్లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఓవర్ టు గజ్వేల్ వేణన్న. మీ అందరికి తెలిసినటువంటి పాట, చాలా పాటలు ఉన్నాయి. ఈయన వేణు అమూల్య స్టూడియోస్ నుంచి తెలంగాణ ఉద్యమంలో అరే అసైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఎమ్మతి వందలాది పాటలు ఆ రోజు పైసలు ఇచ్చినా ఇయ్యకపోయినా కూడా తనే ఒక తెలంగాణ ఉద్యమానికి బ్యాక్ ఎండ్ లో ఉండి అనేక మంది కళాకారుల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పెద్దన్న వేణన్నను ఇప్పుడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అయితే స్టేజ్ ఇంకా ఎన్నో పాటలు చేసినా కానీ స్టేజ్ ముందంటే కొంచెం నాకు భయం అవుతుంది. కానీ తరువంజన్న ఇప్పుడు ఇక పాట చెప్పాలి, ఎందుకంటే మీరు నవ్వుతారు. సీతా పాట సినుకులకు యారది నవరారా తెరిను యాభై నవరారా కోటోళ్ళు ఇంటికాడ కోలాట మానంగా, కోటోళ్ళు ఇంటికాడ కోలాట మానం. ఆ పాట నేను పాడితే తమ్ముడు రాసిండు, ప్రసాద్ రాసిండు. ముందు ఒక పల్లవి బోనాల పాటతో యప్ప సెట్టుకు ఉయ్యాలా కట్టినావే ఇయ్యాలా యప్ప సెట్టు ఉయ్యాలా కట్టినావే ఇయ్యాలా యప్ప సెట్టు ఉయ్యాలా కట్టినావే ఇవ్వాలా యప్ప సెట్టు ఉయ్యాలా కట్టినావే ఇయ్యాలా అమ్మ సజ్జలమ్మ ఊరాలా చోడు
పాటలతో ఉన్నాం. అందరి అమ్మవార్ల దయ వల్ల దాదాపు ఒక 200 పాటల వరకు నేను బోనాల పాటలు మనసులో రికార్డ్ చేయడం జరిగింది ఈ సీజన్లో మొత్తం. ముందుగా ఇక్కడికి ఆహ్వానించినందుకు ధర్మంజన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేమిద్దరం ఒకటే కాలేజీలో గజ్వెల్లో కలిసి చదువుకున్నాం. నా క్లాస్మేటు అంజన్న ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ప్రసాద్. ఇప్పుడు మీ ముందుకు మానుకోట ప్రసాద్ వస్తున్నాడు. ప్రసాద్ తెలుసు కదా, ఒకసారి తెలిసిన వాళ్ళందరూ ఒకసారి ఊహించుకోవాల్సిందిగా కోరుతూ అనేక పాటలు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఈ పాట కావచ్చు. కరోనా టైంలో మనిషి యొక్క జీవితం అంటే ఇది కాదు, మనిషి అనేవాడు ఎలా ఉండాలో అనేక తత్వగీతాలు రాసినటువంటి కవి. ముఖ్యంగా నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట ఇది. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదా, బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం అందరం ఒకటై గెలవాలి సమాజం. చాలా పాటలు రాసినటువంటి కవి గాయకుడు అంజన్న. నిన్న మేము నర్సంపేటలో ఉన్నప్పటికీ ఒక మాట, మీరు రావాల్సిందే తమ్మి అంటే తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు అందరికంటే చెప్పడం స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా కళా కుటుంబానికి అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో ఒక పదం కోసం ఎదురు చూస్తున్నా నేను. ఇందాక సందీప్ చెప్పినట్టు అనేకమైనటువంటి జానపద గీతాలు రాసిన నేను, అలాగే సామాజిక చైతన్య గీతాలు రాసిన, మనిషి యొక్క విలువ తెలియజేసే గీతాలు రాసిన, ఎక్కడెక్కడో వేదికల మీద చిన్న చిన్న పాటలు రాసిన రచయితలకు బిరుదులు వస్తుంటే చాలాసార్లు మదనపడ్డా. కానీ నిన్న అంజన్న నాకు ఒక పోస్టర్ పంపించాడు. మల్లేష్ అన్న, అంజన్న వాళ్ళ టీం, అలాగే మా కళాకారులు, మా సోని, మా వీణ, మా మమత, మీరందరూ వేదిక మీదకి రాసేలే. ఒక్కసారి మీరు కూడా రారి, నాతో పాటు ఉండరు. ఎందుకంటే ఇందాక వీణ పాడినటువంటి పాట ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామా, ఈ పాట రాసింది నేనే. అలాగే సోని విల్లు పూతామా విల్ల కింద పురుషుడై పుస్తకట్టినాడే నిన్న. అట్లనే ఇక్కడ యాంకరింగ్ పొద్దున్నీ చేస్తున్నటువంటి మా మమత, నీలి నీలి కల్లావడేవని నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునదిచ్చినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందాగడే. ఈ పాట తన ఫస్ట్ పాట, అది కూడా నేను రాసిందే. అయితే అంజన్న నాకు ఒక పోస్టర్ పంపించిండన్న. ఆ పోస్టర్లో ప్రజాకవి అనే పేరుందన్న, ఆ బిరుదుంది అన్న. నీకు మనస్ఫూర్తిగా కళాభివందనాలన్న, నీకు దండం పెట్టాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ పదం కోసం చాలా ఏళ్ళన్న మదన పడ్డ నేను. రియల్లీ ఈరోజు నేను అంజన్న కాళ్ళు మొక్కినంటే కారణం ఈ పదం కోసం. ఎందుకంటే నాకంటే సామాజిక చైతన్య గీతాలు, సామాజిక చైతన్య గీతాలు రాసిన కళాకారులకు, అంటే తక్కువ రాసిన వాళ్ళకు కూడా ప్రజాకవిని వేసుకునే అవకాశం ఉంది. నేను ఎప్పుడు ఎక్కడ ప్రజాకవిని అని చెప్పుకోలేదు. కానీ నాకు అన్న పోస్టర్ పంపించిన తర్వాత వెంటనే మావంతో షేర్ చేసుకున్నా నేను, నాకు ప్రజాకవిని వేసిండింది అంజన్న అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాకంటే చాలా పెద్ద కళాకారునివి. తెలంగాణ ఉద్యమంలో నీ పాట
నీ మాట, ఇప్పుడున్న పరిస్థితులు అన్నిటి మీద నువ్వు పోరాటం చేస్తున్నావు, పాటలు రాస్తున్నావు, తిరుగుతున్నావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక పాట ఇందాక సందీప్ చెప్పినట్టు కరోనా టైంలో నేను పాడిన తర్వాత పాడిన తర్వాత బోనాల పాట వాడతా. ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మోలే ఒడిలోన దాచుకుంది. రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా, అయినొల్ల కందకపోయినామురా. మనకింత వెనకాల మంచితనం ఉండాలే, మన పాడే ముంగట జనమంతా నడవాలే. నువ్వు నడిచిన మార్గం ఆదర్శమై అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి. నాది నాది సంపాదించుకోరా, ఎకరాలు నీ ఎనకరావు కదా. అలాగే మా విరాతలన్న HMTVలో పట్టుబట్టిన అతను ఒక పాట పాడించిండన్న. టీవీ ప్రోగ్రాంలకు నన్ను పరిచయం చేసిండు మా విరాతలన్న. అన్న మీకు కూడా కళాభివందనాలు. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, అంబేద్కర్ అందుకో వందనమయ్యా. ఈ పాట ప్రోగ్రామ్ లో పాడొద్దు అని కుట్ర జరిగినా కూడా విరాతాలన్న పట్టుబట్టి నాతో పాట పాడించి నా ప్రోగ్రామ్ లో. థ్యాంక్ యూ అన్న. అలాగే మా వేరన్న దాకా వేరన్న వాళ్ళట్టు సిట్టా పటా సినుకులకు ఎడది నోరో రాత్రిను పాడి నాతో కొన్ని లిరిక్స్ రాయించి మొట్టమొదటిసారి యూట్యూబ్ లో పరిచయం చేసి యూట్యూబ్ మెగాస్టార్ అని బిరుదిచ్చిండు నాకు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అందరూ మీరంతా గొప్ప వాళ్ళన్న. చాలా గొప్పగా అనిపించింది ఈ ప్రోగ్రామ్, మంచిగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్. అంజన్న, మల్లేష్ అన్న నన్ను పిలిచినందుకు, మా సాయి అందరికీ, మీ టీం అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆర్కెస్ట్రా టీం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కళాభివందనాలు. అర్థమైతుందాక పచ్చాని చెట్టుకు ఉయ్యాల గట్టుతా, పచ్చాని చెట్టుకు కొట్టగల, పచ్చాని చెట్టుకు ఉయ్యాల గట్టుతా, పందిర్లు వేసుకొని పప్పాతి పట్టుతా, పట్నాలు వేసుకొని పండుగ జరుపుతా, పిల్లా జలాలతో చేతులెత్తి మొక్కుతా. యాపాకురిల్లలే, ఆడాది మొక్కులే, పోతరాజు ఆటలే, ఉయ్యాల పాటలే. నిమ్మలాగా
థ్యాంక్ యూ మల్లేష్ అన్న, అలాగే మీ టీం అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అక్క ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టొచ్చు. నేను కూడా మీ జడల రమేష్ అన్నకి స్వాగతం సుస్వాగతం. జడల రమేష్ అంటే నేను ఒకప్పుడు ఒక 25 ఏళ్ల కింద ఆయనతో నేను పాటలు పాడించిన మన సీతారామ సాంగ్ కి ఇంత పెద్ద జడలు ఉంటాయేమో అనుకున్నా. కానీ ఆయనకు జడలు లేవు, కొమ్ములు లేవు, పొగరు లేదు, ఈర్ష లేదు. ఈర్ష, పొగరు, కొమ్ములు లేని వ్యక్తి ఎవరు అని అంటే అదే జడల రమేష్. స్వాగతం అన్న. వెల్కమ్ టు రామారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా గంగపుత్ర నర్సింగ్ అన్న కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఇంత మంచి వేదికను పంచుకునే అవకాశం కల్పించిన ఈ టీం అందరికీ, దర్వంజనకు, మల్లేష్ అన్నకు, మా తెలంగాణ సాయికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.